నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో కలిసి మంత్రి పొన్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు మూసీ ప్రాజెక్టుపై ఎలాంటి అవగాహన లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మూసీ గేట్లు ఎత్తడం జరిగిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బీజేపీలు బురద రాజకీయాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. కేబినెట్ ఆమోదంతోనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించామని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల వల్ల ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ఇబ్బంది లేదని భరోసా ఇచ్చారు. 2-3 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీ రామారావు గారికి ఆ శాఖ పట్ల అవగాహన ఉంది అని అనుకున్నాను. నిన్నటి ప్రకటనతోటి మీద మంత్రి చేసిండు తప్ప లోపల ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ విధానమైన నిర్ణయాల పట్ల అవగాహన లేదని స్పష్టమైంది నిన్నటి దాంతో. ఎందుకంటే ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించిన మూసీ ఓవర్ఫ్లో దానికి నిర్మాణ దశలోనే ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో దానికి సంబంధించిన మాన్యువల్ గైడ్ లైన్స్తో సహా ఉంది. క్యాచ్మెంట్ ఏరియా వికారాబాద్ ఆ ప్రాంతంలో పడ్డ వర్షాలకు అనుగుణంగా గంటకు దాన్ని మానిటరింగ్ చేస్తూ నీరు వదిలిపెడతారు. అందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున మొత్తం ప్రపకండా చేసి మూసీని విడుదల చేయాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాత అక్కడ ఉండబడేటువంటి ఆ పరివాహక ప్రాంత ప్రజలకు ఒక రాంగ్ ప్రపకండా రాంగ్ విశ్వాసం కలగజేసి బీజేపీ టీఆర్ఎస్ పార్టీ మూసీ నిద్రల పేరు మీద చేసి వాళ్ళను అక్కడి నుంచి వరదచ్చిన కదలకుండా చేసినటువంటి పరిస్థితులల్ల ఇబ్బంది ఏర్పడ్డది. కానీ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెంటనే దాదాపు 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపుకు గురైనటువంటి నిర్వాసితులను